నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి చెప్పారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు పట్టణంలోని పాతూరు చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను వేగంగా చేపట్టారు. ఈ సందర్భంగా గూడా నరసారెడ్డి మాట్లాడుతూ సుమారు 50 లక్షల నిధులతో చెరువు పరిసర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో వింజమూరులో ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందని ఈ వింజమూరు గ్రామంలో మన ఎమ్మెల్యే గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వింజమూరు పాతూరు చెరువు కట్ట సుందరీకరణ బ్రహ్మాండంగా చేయాలని చెప్పారని ఈ పాతూరు చెరువుని ఒక సమ్మర్ స్టోరేజీ చేయాలని, తర్వాత ఇటీవల మన ఎన్ఆర్జీసీ నిధులతో మన ఎమ్మెల్యే గారి సహకారంతో 50 లక్షల రూపాయలు ఈ పార్కుకి సుందరీకరణకి విడుదల చేయడం జరిగింది. ఈ పార్కు విషయంలో మన ఎమ్మెల్యే గారు ఒక 15 రోజుల లోపల ఈ పార్కుని సుందరీకరణ చేయాలని చెప్పానని మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా వింజమూరు మండల నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఈ పార్కు ఒక పిల్లకాయలకు కానీ ఒక అందరికీ కూడా ఒక మంచి విధితో అన్ని సౌకర్యాలతో చాలా లైటింగ్ కావచ్చు, ఏది పంట మన పార్కు విధానంలో మంచి లైటింగ్ కానీ చెట్లు కానీ ఈ తర్వాత పిల్లకాయలు ఆడుకునేదానికి అన్ని సామగ్రి కానీ చాలా మంచిగా అది తొందరలో జరుగుతున్నది. నా పేరు గోలకృష్ణారెడ్డి. వింజమూరు పట్టణం మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో అతి వేగంగా విపరీతంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ రకంగా 40 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది నాయకులు మేధావులు ఉన్నారు. తలుగులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. వింజమూరు పట్టణాన్ని అతి వేగంగా బాగా సుందరంగా చేయడానికి ఆయన రాష్ట్రం కృషి చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే మన పాత సినిమాల దగ్గర బ్రిడ్జిని కూడా దృష్టి పెట్టి దాన్ని కూడా అధికారులతో మాట్లాడి చేయవలసిందిగా కోరుతున్నాను.